విశాఖ ఎంపీ వైఎస్ఆర్సీపీ బొత్స ఝాన్సీ తెలుసా అభ్యర్థి? మాకు తెలుసు సార్. టీడీపీ నుంచి ఎవరు? ఇక్కడ భరత్ సార్. వీళ్ళిద్దరు ఐడియా ఉంది కదా మీకు? ఉన్నది సార్. ఎవరు గెలుస్తారంటారు ఈసారి? మీ మత్స్యకారులు ఎవరికంటే? మా మత్స్యకారులు 99% సార్ బొత్స ఝాన్సీ గారికి. నెక్స్ట్ కాన్ఫరెన్స్లో 7 నంబర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి కూడా మాకు 2 గుర్తులు ఫ్యాన్లే సార్. బొత్స ఎందుకు ఈసారి అంత పక్కాగా ఎందుకు చెప్తున్నారు? ఫ్యాన్కే వెయ్యాలి, బొత్స ఝాన్సీకి వెయ్యాలి ఎందుకు చెప్తున్నారు సార్? బొత్స ఝాన్సీ గారు ఆల్రెడీగా పార్లమెంట్ మెంబర్ సార్, 2 సార్లు సార్. తనకు తెలుసు పార్లమెంట్లో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తీసుకురావాలని. ఈ భరత్ అనే వ్యక్తి చిన్న వయసు, అంటే 30 లాస్ట్ టైం కూడా ఓడిపోయి ఉన్నారు. ఈ మేడం గారు లేదు సార్, లేదు ఎంఈవారికి వేసాం మేము. అయితే మా ఝాన్సీ మేడంకి నల్మల్లో తెలుసు సార్. ఆ మేడం గారు ఇక్కడే పుట్టారు. యాక్చువల్గా అయితే విజయనగరం అది అని అంటున్నారు, అది కాదు. కాన్సన్ట్రేషన్ విశాఖ జిల్లా తనది. ఆడపడిచేవారు సార్. అంటే అక్కడికి తనకు కమ్యూనిటీ ఉంది సార్, చాలా కమ్యూనిటీ ఉంది. ఇక్కడ బొత్స ఝాన్సీ గారికి అయితే నిజంగా చెప్తున్నాను, ఒక అభిమానిని పక్కన పెడితే తనకైతే ఓటేయడానికి నేను మా ఫ్యామిలీ మొత్తం రెడీ సార్. మత్స్యకారులు 80% సార్. మత్స్యకారులు ఆవిడ ఏం చేస్తారని మీ నమ్మకం? ఆవిడ గెలిస్తే మీ మత్స్యకారుల కోసం సార్ మాకు కావాల్సింది ఇప్పుడు కొంచెం బ్యాక్వర్డ్ క్యాస్ట్ సార్. మా బీసీలు కొంచెం బ్యాక్వర్డ్ క్యాస్ట్. మాకు కావాల్సింది, మాకు మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది మాకు ఎస్టీలో అంటే మాది కలపాలి సార్. మాకు మేడం గారికి విన్నపత్రం కూడా అదే సమర్పించుకుంటున్నాం. మాకు కోరుకున్నది కూడా అదే సార్. మా మేడంకి విన్నపించుకోవాలని. మా క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి అదే చంద్రబాబు మా క్యాస్ట్ని కొంచెం దారుణంగా మాట్లాడారు సార్. అంటే మీ నమ్మకం ఏంటి? ఆవిడ వస్తే మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తారని? అవును సార్, 99% సార్. ఎందుకంటే 2 సార్లు పార్లమెంట్కి వెళ్ళారు సార్. మాకు చేయగలిగిన నమ్మకం. మా సమస్యలు తెలియచేయగలదు అక్కడ. భరత్ యంగ్ కదా, మరి ఆయనకు ఒక అవకాశం వచ్చు కదా సార్. భరత్ యంగే సార్. ఇక్కడ చేసేవాళ్ళు కావాలి సార్. ఇప్పుడు నేను వెళ్ళేసి ఇప్పుడు నేను పోటీ చేసేస్తానంటే అక్కడ తెలియాలి కదా సార్. అక్కడ సబ్జెక్ట్ వరకు తెలియాలి కదా. ఇప్పుడు ప్రతి ఓడి మేడంకు పూర్తిగా, ఎందుకంటే నేను చెప్తున్నాను పార్లమెంట్ మెంబర్గా 2 సార్లు వెళ్ళారు సార్. సబ్జెక్ట్ వారంగా అమ్మకి తెలుసు ఆ మేడంకి. ఆ మేడం 2 సార్లు తెలుసు కాబట్టి కాన్సెప్ట్ తెలుసు. ఇక్కడ భరత్ అన్న కుర్రవాడు ఇప్పటికి 35 సంవత్సరాలు, అతనికి జూనియర్. ఆ మేడంకి 2 సార్లు పార్లమెంట్లో చేస్తుంది కాబట్టి మా సమస్య లేదో అక్కడ వివరించగలదు. అది సార్. సార్ మేము 80% మా మత్స్యకారులంతా ఓట్ బ్యాంకు తనకే సార్, మీ బొత్స ఝాన్సీ గారికే సార్. మేము కన్ఫామ్గా చెప్తున్నాం, ఇదే కాదు ఎప్పుడైనా ఎవరు చెప్పమన్నా ఇదే చెప్తాం. మాకు 2 మాది సౌత్ సార్. సౌత్ నుంచి మా వాసుపల్లి గణేష్ కుమార్ పక్క విన్ సార్. అది విన్నింగ్. నెక్స్ట్ అది విన్నింగ్ సార్, అది విన్నింగ్ టీం అది. నెక్స్ట్ మాకు కాన్సన్ట్రేషన్ ఇక్కడ మాకు ఎంఈవి గారు మా మత్స్యకారులు ఇది అంతనా. ఈ ఝాన్సీ గారికి ఇక్కడ మ్యాక్సిమం ఒక 50,000 మెజార్టీ వస్తుంది సార్. మా కాన్సన్ట్రేట్ మత్స్యకారులు కాన్సన్ట్రేట్ సార్.